హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో అప్లెట్ అంటే అప్లెట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను ప్రోగ్రామేటికల్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎందుకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. మీరు ఎక్కడైనా డిగ్రీమ్స్లో కానీ బీటెక్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అప్లెట్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తుందంటే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళినట్లయితే వాట్ ఈస్ అప్లెట్? అప్లెట్ అంటే ఏంటో ఒకసారి చిన్న డెఫినేషన్ చూసినట్లయితే, అప్లెట్ ఈజ్ ఏ స్మాల్ జావా ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. అంటే అప్లెట్ అనేది స్మాల్ జావా ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అన్నట్టు. ఇంటర్నెట్ అప్లికేషన్ జావాతో ఇంప్లిమెంట్ చేయాలంటే అప్లెట్ యూజ్ చేయాలి. ఇంకా ఏమంటాడు చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ స్టాండర్లోన్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ డస్ నాట్ కంటైన్ మెయిన్ మెథడ్. ఇది స్టాండర్లోన్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి దీనికి మెయిన్ మెథడ్ అనేది ఉండదు. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే డెఫినేషన్ కింద మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటాడు చూద్దాం. Applet is a special type of program that is embedded in a web page to generate the dynamic content. అంటే డైనమిక్ కంటెంట్ ఏదైనా జనరేట్ చేయాలన్నప్పుడు వెబ్ పేజ్లో జావాతో అప్లెట్ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఏమంటారు చూడండి, ఇట్ రన్ ఇన్సైడ్ ది బ్రౌజర్ అండ్ వర్క్ సైడ్ క్లయింట్ సైడ్. ఇది ఎక్కడ వర్క్ అవుతుందంటే బ్రౌజర్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇవైతే మెయిన్గా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఎక్కడైనా అప్లెట్ అన్నట్లయితే ఈ డెఫినేషన్ రాసినట్లయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్, వెన్ ఎవర్ వీ రైట్ అన్ అప్లెట్ ప్రోగ్రామ్ వీ నీడ్ టు రైట్ 2 programs సపరేట్లీ. సో అప్లెట్ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే 2 programs సపరేట్గా రాయాలి. అవి ఏం ప్రోగ్రామ్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి HTML ప్రోగ్రామ్, సెకండ్ వన్ వచ్చేసి జావా అప్లెట్ ప్రోగ్రామ్. అంటే HTML ప్రోగ్రామ్ రాయాలి, జావా అప్లెట్ ప్రోగ్రామ్ రాయాలి, 2 programs ఇక్కడ రాయాలన్నట్టు. ఓకే, ఫస్ట్ HTML ప్రోగ్రామ్ని ఏ విధంగా రాస్తామో మనం ఒకసారి చూద్దాం. టు ఎగ్జిక్యూట్ అన్ అప్లెట్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్ వీ నీడ్ టు రైట్ ఏ షార్ట్ HTML టెక్స్ట్ ఫైల్ దట్ కంటైన్స్ ది అప్లెట్ ట్యాగ్. అంటే HTMLలో అప్లెట్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. అప్లెట్ ట్యాగ్ని యూజ్ చేసి మనం HTML ప్రోగ్రామ్ని రాయాలి. ఓకే, ఎందుకు రాయాలంటే ది అప్లెట్ కెనాట్ బి ఓపెన్ డైరెక్ట్లీ ఇన్ ది బ్రౌజర్ అండ్ దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది HTML పేజ్ ఫర్ ఎగ్జిక్యూషన్ బై ది బ్రౌజర్. సో బ్రౌజర్లో అప్లెట్ ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. బ్రౌజర్లో అప్లెట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే త్రూ HTML కోడ్తోనే అవుతుంది. ఓకే, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చిన్న సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ ఏంటంటే, అప్లెట్ అనేది ట్యాగ్, ఇక్కడ ఆ ట్యాగ్లో అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. కోడ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం. కోడ్లో ఏం రాయాలంటే, జావా ప్రోగ్రామ్స్ కంపైల్ చేసినప్పుడు డాక్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా, ఆ డాక్ క్లాస్ ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ డాక్ క్లాస్ ఫైల్ మెన్షన్ చేయాలి. అట్లాగే వెబ్ బ్రౌజర్ హైట్ విడ్త్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఈ హైట్ విడ్త్ అనేది ఆప్షనల్, బట్ కోడ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. సో కోడ్ అనే అట్రిబ్యూట్లు ఏమి ఇవ్వాలి అంటే, డాక్ క్లాస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేసిన తర్వాత ఒక డాక్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా, ఆ డాక్ క్లాస్ ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇదంతా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, సో ఓపెనింగ్ ట్యాగ్ అయిన తర్వాత క్లోజింగ్ ట్యాగ్ కూడా రాయాలి. మరి క్లోజింగ్ ట్యాగ్ ఎలా రాస్తామంటే, ఇలా స్లాష్ సింబల్ పెట్టేసి అప్లెట్ అని రాయాలి. లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్లో ఏదైతే రాస్తామో అది ట్యాగ్ అన్నట్టు. ఓకే, సో HTMLలో ప్రతి ఒక్కటి ట్యాగ్లోనే ఉంటుంది. సో HTML ట్యాగ్ అయితే ఈ విధంగా రాసేసేయాలి. ఇది ఫస్ట్ మనం రాయాల్సిన ప్రోగ్రామ్. దీన్ని మనం సపరేట్గా రాసేసి దీన్ని .htmlతో సేవ్ చేయాలి. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అంతా సేవ్ చేసిన ఇదంతా ఎక్కడ రాయాలి మనం అంటే, నోట్ ప్యాడ్లో రాయాలి. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. నెక్స్ట్ జావా ప్రోగ్రామ్. మరి జావా ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి? సో జావా అప్లెట్ ప్రోగ్రామ్ని రాయాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ది అప్లెట్ ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ 2 ఇంపోర్ట్ స్టేట్మెంట్. సో జావాలో అప్లెట్ ప్రోగ్రామ్ రాయాలంటే 2 ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోర్ట్ java.applet.star. ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే, బికాస్ అప్లెట్ ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా అప్లెట్ ప్యాకేజ్. సో అప్లెట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ java.applet ప్యాకేజ్లో ఉంటాయి కాబట్టి ఆ ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ ప్యాకేజ్. సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి ఇంపోర్ట్ java.awt. సో AWT అంటే అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్. ఇది ఎందుకు రాయాలి అంటే, అప్లెట్ ఇంటరాక్ట్ విత్ ది యూజర్ త్రో AWT. యూజర్ అప్లెట్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే త్రో AWT కాంపోనెంట్స్తో మాత్రమే యూజర్ అప్లెట్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో దానికోసం AWT కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, మనం AWT అంటే ఏంది దాన్ని ముందు వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్, ది AWT సపోర్ట్ ఫర్ ఏ విండో బేస్డ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్. క్లాస్ మస్ట్ బి డిక్లేర్డ్ పబ్లిక్. సో క్లాస్ ఏదైతే రాస్తామో ఆ క్లాస్ని మనం కంపల్సరీగా పబ్లిక్లోనే రాయాలి. మరి ఇక్కడ జనరల్ ఫార్మాట్ ఎలా రాయాలి ఒకసారి చూద్దాం. సో జనరల్ ఫార్మాట్ చూసినట్లయితే ఫస్ట్ అయితే 2 ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ రాయాలి. అంటే జావా అప్లెట్ ప్రోగ్రామ్ రాయాలంటే సో ఒక జనరల్ ఫార్మాట్ అంటే సింటాక్స్, ఆ సింటాక్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ 2 రాయాలి. ఏంటేంటివి? java.applet.star ఒకటి, java.awt.star ఒకటి. తర్వాత ఒక క్లాస్ని ఇంప్లిమెంట్ చేయాలి. క్లాస్ మాత్రం కంపల్సరీ పబ్లిక్లో ఉండాలి. ఈ ప్రోగ్రామ్ అవుట్ సైడ్లో మనకు అవైలబుల్గా ఉండాలి కాబట్టి, HTMLకి అవైలబుల్గా ఉండాలంటే దీన్ని పబ్లిక్లో పెట్టాలన్నట్టు. సో పబ్లిక్ క్లాస్ అప్లెట్ క్లాస్ నేమ్ మన ఇష్టం, యూజర్ డిఫైన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్స్టెండ్స్ ఎక్కడ నుండి అంటే అప్లెట్ క్లాస్ ఉంది. సో ఇక్కడ అప్లెట్ క్లాస్ అనేది సూపర్ క్లాస్ లాగా వర్క్ అవుతుంది. సో అప్లెట్ క్లాస్ నుండి ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక క్లాస్ని డెరివ్ చేసుకొని అక్కడ మనం ఏదైనా లాజిక్ రాసుకోవచ్చు. మరి ఇందులో ఏం రాయాలి అంటే, పబ్లిక్ వైడ్ పెయింట్ గ్రాఫిక్స్ G అన్నాడు.
అంటే ఒక పెయింట్ మెథడ్ని అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి. ఎందుకు పెయింట్ మెథడ్ యూజ్ చేయాలి అంటే ఈ వెబ్ బ్రౌజర్లో ఏదైనా కంటెంట్ మనం డిస్ప్లే చేయాలంటే త్రో పెయింట్ మెథడ్ ద్వారానే అవుతుంది. ఓకే, సో ఈ పెయింట్ మెథడ్లో ఏం రాయాలి అంటే ఏదైనా డిస్ప్లే మన ఇష్టం. అవుట్పుట్ ఏదైనా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు దీనిలో మనం స్టేట్మెంట్ రాయాలి. ఆ స్టేట్మెంట్ డిస్ప్లే చేయాలంటే కూడా మనకు అవుట్పుట్ ఫంక్షన్ కావాలి. మరి అవుట్పుట్ ఫంక్షన్ ఏముంటుంది అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. పెయింట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ మెథడ్ డిఫైన్డ్ బై AWT. సో పెయింట్ మెథడ్ అనేది AWTకి సంబంధించింది. ఇంకేమంటున్నాండి, పెయింట్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఈచ్ టైమ్ దట్ అప్లైట్ మస్ట్ రీడిస్ప్లే ఇట్స్ అవుట్పుట్స్ ఎన్నిసార్లు డిస్ప్లే అవుతాయి అన్నిసార్లు పెయింట్ మెథడ్ రీడిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ఎనీ టైమ్స్ నన్ను మనం కాల్ చేసుకోవచ్చు. అవుట్పుట్ ప్రింట్ అయినప్పుడల్లా పెయింట్ మెథడ్ కాల్ అవుతూ ఉంటుంది. ది పెయింట్ మెథడ్ హ్యాస్ వన్ పారామీటర్ ఆఫ్ గ్రాఫిక్స్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ది అప్లైట్ ఈస్ రన్నింగ్. సో పెయింట్ మెథడ్లో కంపల్సరీగా ఒక ఆబ్జెక్ట్ని కాల్ చేయాలి. ఎందుకు ఆబ్జెక్ట్ని కాల్ చేయాలి అంటే మనకు ముందు అర్థమవుతుంది. ఇంకేమంటుంది చూద్దాం. ఇక్కడ ఇన్సైడ్ పెయింట్ ఈజ్ కాల్ టు డ్రా స్ట్రింగ్. సో ఏదైనా మనం డిస్ప్లే చేయాలంటే అవుట్పుట్ ఫంక్షన్ కావాలి. సో ఇక్కడ డ్రా స్ట్రింగ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్. ఓకే, సో ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే గ్రాఫిక్స్ క్లాస్లో ఉంటుంది. మరి ఏదైనా ఒక క్లాస్లో మనం ఫంక్షన్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్తోనే మనం కాల్ చేయాలి. కాబట్టి పెయింట్ మెథడ్లో గ్రాఫిక్స్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్లాస్ ఆబ్జెక్ట్తో డ్రా స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేయాలి. ఓకేనా, ఎగ్జాంపుల్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో డ్రా స్ట్రింగ్ అంటే అవుట్పుట్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ దిస్ మెథడ్ అవుట్పుట్ ఏ స్ట్రింగ్ బిట్వీన్ బిగినింగ్ ఎట్ ది స్పెసిఫైడ్ XY లొకేషన్. సో మనం లొకేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. X యాక్సెస్ Y యాక్సెస్ ఇచ్చినట్లయితే ఆ లొకేషన్లో మనకు డిస్ప్లే అవుతుంది. ఇట్ హ్యాస్ ది ఫాలోయింగ్ ఫామ్. ఎట్లా చూడండి, వైడ్ డ్రా స్ట్రింగ్ పారెన్సిస్లో డబుల్ కొటేషన్లో స్ట్రింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చుకోవచ్చు, వేరియబుల్ అని ఇచ్చుకోవచ్చు. వేరియబుల్ అయితే వాల్యూ మనం ముందే ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ స్ట్రింగ్ ఇస్తే ఈ స్ట్రింగ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఇంట్ X ఇంట్ Y అంటే ఇక్కడ X యాక్సెస్ Y యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ రాశాను. ఎగ్జాంపుల్ ఒకసారి చూసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అయితే రాశాము. ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ అప్లైట్ డాట్ స్టార్ ఒకటి, ఇంపోర్ట్ జావా డాట్ AW డాట్ స్టార్ ఒకటి. అట్లాగే ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేసింది, పబ్లిక్ క్లాస్ డెమో ఎక్స్టెండ్స్ అప్లైట్. సో ఇక్కడ డెమో అనేది క్లాసు ఎక్కడ నుండి ఎక్స్టెండ్ అవుతుంది, అప్లైట్ నుండి ఎక్స్టెండ్ అవుతుంది. ఈ క్లాస్లో ఒక ఫంక్షన్ని రాసాం. ఫంక్షన్ మెథడ్ కూడా అనొచ్చు. పబ్లిక్ వైడ్ పెయింట్ గ్రాఫిక్స్ G. ఇక్కడ చూడండి, గ్రాఫిక్స్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎందుకు చేసుకోవాలంటే ఈ డ్రా స్ట్రింగ్ అనే మెథడ్ ఈ గ్రాఫిక్స్ క్లాస్లో ఉంటుంది. సో ఈ డ్రా స్ట్రింగ్ మెథడ్ని మనం కాల్ చేయాలంటే గ్రాఫిక్స్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్తోనే ఆ మెథడ్ని మనం కాల్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ G డాట్ డ్రా స్ట్రింగ్ అని కాల్ చేసాం. ఓకే, సో G డాట్ డ్రా స్ట్రింగ్ అనగానే డ్రా స్ట్రింగ్ మెథడ్ కాల్ అవుతుంది. సో ఇందులో ఏం రాసాం చూడండి, వెల్కమ్ టు అప్లైట్ ప్రోగ్రామ్. ఇది డబుల్ కొటేషన్లో ఉంది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. ఇది ఎక్కడ ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చాం, X Y. Xకు ఒక 50 ఇద్దాం, Y యాక్సెస్ కూడా 50 ఇద్దాం. సో 50 ఆ డైమెన్షన్ తీసుకొని ఆ ప్లేస్లో వెల్కమ్ టు అప్లైట్ ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ పెయింట్ మెథడ్ క్లోజ్. ఇది జావా అప్లైట్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ నోట్ ప్యాడ్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. దీన్ని ఇప్పుడు ఏ నేమ్తో సేవ్ చేయాలంటే క్లాస్ నేమ్ డెమో పెట్టుకున్నాం కాబట్టి డెమోతో సేవ్ చేద్దాం. సో ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాస్, ఇక్కడ C డ్రైవ్లో ఇక్కడ డెమో అనే ఫోల్డర్లో సేవ్ చేస్తాను. ఏ నేమ్తో సేవ్ చేయాలి, డెమో డాట్ జావాతో సేవ్ చేయాలి. ఓకే, సో ఇది జావా ప్రోగ్రామ్ కాబట్టి డెమో డాట్ జావాతో సేవ్ చేస్తున్నాను. సేవ్. సో ఇక్కడ సబ్ క్లాస్ నేము డెమో ఉంది కాబట్టి డెమో డాట్ జావాతో సేవ్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు HTML ప్రోగ్రామ్ని సపరేట్గా రాయాలి. ఓకే, సో ఇక్కడ నోట్లో ఒక పాయింట్ రాశాడు, రిమెంబర్ దట్ ది అప్లైట్ కోడ్ షుడ్ బి సేవ్డ్ విత్ ది ఫైల్ నేమ్ డెమో డాట్ జావా. సో ఈ జావా ప్రోగ్రామ్ కాబట్టి డాట్ జావాతో సేవ్ చేయాలి. నెక్స్ట్ HTML కోడ్, ఇదే కదా HTML కోడ్. దీన్ని కాపీ చేస్తాం. కాపీ, దీన్ని సపరేట్గా సేవ్ చేయాలి. ఓకే, మరి ఇంకో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇందులో పేస్ట్. ఇక్కడ చూడండి, అప్లైట్ కోడ్ డెమో డాట్ క్లాస్ అని రాశాడు. ఎందుకు డెమో డాట్ క్లాస్ రాయాలి అంటే డాట్ క్లాస్ ఫైల్ ఏ నేమ్తో అయితే క్రియేట్ అవుతుందో అదే నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. ఓకే, సో డాట్ క్లాస్ ఫైల్ ఏ నేమ్తో సేవ్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్తో. సో క్లాస్ నేమ్ డెమో ఉంది కాబట్టి డెమో డాట్ క్లాస్ అని ఇచ్చాను. ఇక్కడ విడ్త్ 300, హైట్ 200 ఇచ్చాను. సో ఈ డైమెన్షన్ బేస్ చేసుకొని బ్రౌజర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, మీరు ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. దీన్ని కూడా మనం సేవ్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్. మరి దీన్ని ఏ నేమ్తో సేవ్ చేయాలి అంటే యూజర్ డిఫైన్డ్. ఇది మన ఇష్టం వచ్చిన నేమ్తో సేవ్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా రోబో డాట్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఏమని సేవ్ చేయాలి, ఇది HTML ప్రోగ్రామ్ కాబట్టి డాట్ HTMLతో సేవ్ చేయాలి. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, రోబో డాట్ HTML అని చెప్పేసి సేవ్ చేశాను. సో ఇప్పుడు 2 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి
ఒకసారి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని రాసాం, ఇది చూద్దాం. HTML కోడ్ షుడ్ బి సేవ్డ్ విత్ ఎక్స్టెన్షన్ .html. ఓకే, సో ఎక్స్టెన్షన్ HTMLతో సేవ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ కంపైల్ ది అప్లైడ్ ప్రోగ్రామ్ సేమ్ యాజ్ నార్మల్ జావా ప్రోగ్రామ్. నార్మల్ జావా ప్రోగ్రామ్ ఎలా అయితే కంపైల్ చేస్తామో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ ఇన్ ది అప్లైడ్ విత్ ఇన్ ఏ జావా కంపాటబుల్ వెబ్ బ్రౌజర్ ఆర్ యూజింగ్ అన్ అప్లైడ్ వ్యూవర్. సో అప్లైడ్ వ్యూవర్ కానీ జావా కంపాటబుల్ వెబ్ బ్రౌజర్ కానీ ఆ రెండిట్లో మనకు అప్లైడ్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్లైడ్ వ్యూవర్ ఈజ్ ఏ స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్ దట్ యూ కెన్ యూజ్ టు టెస్ట్ యువర్ అప్లైడ్. అప్లైడ్ని మనం టెస్ట్ చేయాలంటే ఈజీగా ఉండాలంటే ఈ స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అప్లైడ్ వ్యూవర్, దాన్ని బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అప్లైడ్ వ్యూవర్ని అంటే అప్లైడ్ వ్యూవర్ స్పేస్ HTML ఫైల్ సేవ్ చేసాం కదా ఆ నేమ్తో ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఎగ్జిక్యూషన్ చూడాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలి. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి మన ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ అయి ఉంది ఒకసారి చూద్దాం. మై కంప్యూటర్, మన ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేసాము, మై కంప్యూటర్లో C డ్రైవ్లో డెమో ఫోల్డర్లో ఇక్కడ సేవ్ అయి ఉన్నాయి. ఇదేమో జావా ప్రోగ్రామ్, ఇదేమో HTML ప్రోగ్రామ్. ఫస్ట్ మనం ఈ లొకేషన్కి వెళ్ళేసి జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. ఓకే, సో మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అంటే యూజర్స్ ప్రోగ్రామ్లో ఉన్నాం. సో ఇప్పుడు దీనిలోకి వెళ్ళి బయటికి రావాలంటే CD/ కొట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, CD డెమో, సో డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో డెమో ఫోల్డర్లోకి వచ్చేసాం. ఇప్పుడు జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. నార్మల్ జావా ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేస్తాము, జావాసి స్పేస్ demo.java ప్రెస్ ఎంటర్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. G.string దగ్గర ఏదో సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ అంట. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఇక్కడ సెమీకోలన్. నౌ సేవ్. ఓకే, సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేద్దాం. మళ్ళీ కంపైల్, చూడండి నో ఎర్రర్స్. సో ఎప్పుడైతే మనం కంపైల్ చేసామో ఇక్కడ డాక్ క్లాస్ ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. చూడండి ఇదేమో జావా ఫైల్, ఇదేమో డాక్ క్లాస్ ఫైల్. సో ఈ డాక్ క్లాస్ ఫైల్ ఈ HTML ఎంబెడెడ్ అవుతుంది. ఓకే, సో అక్కడ HTML ఏం చేసాము, అప్లైడ్ కోడ్ ఈక్వల్ టు demo.class ఇచ్చాం. సో ఈ డాక్ క్లాస్ ఫైలు ఈ HTMLకి ఎంబెడెడ్ అవుతుంది. సో HTML ప్రోగ్రామ్ ఇప్పుడు ఏం చేయాలి, రన్ చేయాలంటే అప్లైడ్ వ్యూవర్ యూజ్ చేయాలి. అప్లైడ్ వ్యూవర్ స్పేస్ HTML ప్రోగ్రామ్ ఏం పెట్టాము, robo.html ప్రెస్ ఎంటర్. ఓకే, చూడండి ఎప్పుడైతే రన్ చేసామో ఆ డైమెన్షన్ని బేస్ చేసుకొని ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనం డిస్ప్లే ఎక్కడ చేసాము, ఒకసారి జావా ప్రోగ్రామ్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ 50-50 డైమెన్షన్ ఇచ్చాము, అంటే లెఫ్ట్ సైడ్ 50 టాప్ 50. ఆ డైమెన్షన్ బేస్ చేసుకొని ఆ లొకేషన్లో వెల్కమ్ టు అప్లైడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మరి ఇక్కడ ఇది ఇంత ఎందుకు చిన్నగా డిస్ప్లే అయిపోయింది అంటే మనం HTML ప్రోగ్రాంలో ఇచ్చిన సైజుని బేస్ చేసుకొని అది క్రియేట్ అవుతుంది. ఓకే, ఒకసారి HTML ప్రోగ్రాంలో సైజుని కూడా అప్డేట్ చేద్దాము. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఇక్కడ మనం సైజుని పెంచుదాం. విడ్త్ 500 ఇచ్చాను, హైట్ వచ్చేసి 500 ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఫైల్లోకి వెళ్ళేసి సేవ్, మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కంపైల్, నెక్స్ట్ రన్. ఇప్పుడు చూడండి సైజ్ పెరిగింది చూడండి. సో మీరు ఇచ్చే హైట్ విడ్త్ని బట్టి ఈ వెబ్ బ్రౌజర్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం అప్లైడ్ ప్రోగ్రామ్ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నోట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవి కావాలంటే మీరు చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో అప్లైడ్ లైఫ్ సైకిల్ గురించి చూద్దాం. ఇక ముందు AWT అలాగే స్వింగ్స్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూడండి. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇదంతా రాసేసుకోండి. ఎగ్జామినేషన్లో వాట్ ఈస్ అప్లైడ్, హౌ టు ఇంప్లిమెంట్ అప్లైడ్ అన్నట్లయితే ఇదంతా రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, మీరు ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా వాట్ ఈస్ అప్లైడ్ అని చెప్పేసి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సరిపోతుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దగ్గర ప్లేస్ అని అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.